brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. టాలీవుడ్లో ఏదో జరుగుతోంది. ఆ నలుగురు అన్నది అర్థం కాని బ్రహ్మ పదార్థంగా మారింది. ఎవరు ఎటుంటారు, ఎవరు ఎప్పుడు ఎలా మాట్లాడతారు, పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో తెలియట్లేదు. థియేటర్ల బంద్ లేదు సరే, అకస్మాత్తుగా ఎందుకు తెరపైకి తెచ్చారన్నదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ఇప్పుడు ఆ క్వశ్చన్కు ఆన్సర్ కావాలంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం. ఆ నలుగురు కాన్సెప్ట్ టాలీవుడ్లో ఏళ్లుగా నడుస్తుంది. కానీ ఆ నలుగురిలో ఎవరెవరు ఉన్నారన్నదే తేలాల్సి ఉంది. ఇంతకు ఎవరా నలుగురు? ఆ నలుగురిలో నేను లేను. బాబు, ఆ నలుగురికి నాకు సంబంధం లేదు, ఆ నలుగురిలో నేను లేను. అంటే ఆ నలుగురు అన్న కాన్సెప్ట్ సినీ ఇండస్ట్రీలో ఉంది అన్నది అల్లు అరవింద్ మాటలను బట్టి తెలుస్తోంది. అయితే ఇప్పుడు నలుగురు 10 మంది అయ్యారంటున్నారు అల్లు అరవింద్. నలుగురు కాదు, 10 మంది. ఆ నలుగురు ఆ తర్వాత ఆ 10 అయింది, అది ఎవరు పట్టించుకోలేదు. డిప్యూటీ సీఎం నే ఇరిటేట్ చేస్తారా? అనవసర సమస్యలు సృష్టించొద్దు. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. రిటర్న్ గిఫ్ట్ కు థ్యాంక్స్. నిజ నిజాలు నిగ్గు తేలుస్తాం. సినిమా అప్పుడే వస్తుందా లేకపోతే ఏ రకంగా వస్తుందనే దాని మీద సంపూర్ణమైనటువంటి ఒక ఎంక్వైరీ మాత్రం జరగాలనేటువంటిది మాత్రం మనం. థియేటర్ల బంద్ లేదు, అది మూసివేయటం అనేది లేదు. ఇది టాలీవుడ్ లో జరుగుతున్న హై డ్రామా హైలైట్స్. ఓ రకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం టాలీవుడ్ ను షేక్ చేసిందని చెప్పాలి. ఆయన పేషీ నుంచి విడుదలైన ప్రకటనతో తెలుగు ఇండస్ట్రీలో ప్రకంపనలు వచ్చాయి. ఏదో అనుకుంటే ఏదో జరిగిందన్న తరహాలో సిచ్యుయేషన్ పీకి పాకం చేసింది. కానీ ఇంకా ఈ ఎపిసోడ్ కు శుభం కాటుపడలేదు. తెలుగు ఇండస్ట్రీలో సమస్యలు బోలెడు, కానీ చర్చించకుండానే చర్చ పెట్టి రచ్చ చేయడం అలవాటుగా మారిందన్న ఆగ్రహం ఏపీ డిప్యూటీ సీఎందే. టోటల్ ఎపిసోడ్ చెబుతున్న సత్యం ఏంటంటే టాలీవుడ్ లో ఏదో జరుగుతోంది. పైకి కనిపించని యంత్రం, తంత్రం, మంత్రాంగం నడుస్తుంది అన్నది అల్లు అరవింద్ మాటల్లో వినిపించింది. బన్నీవాసు, నాగవంశీ నిర్మాతల ట్వీట్లో కనిపించింది. పైకి థియేటర్ల బంద్ ఆకస్మికంగా తెరపైకి వచ్చినా దాని వెనుక రాజకీయ కుట్ర ఉంది అన్నది పవన్ టీం ఆరోపణ. థియేటర్ యజమానులు, టికెట్ ధరల సమస్య, ఓటీటీ ప్లాట్ఫామ్ల ప్రభావం, నిర్వహణ ఖర్చులను కారణాలుగా చూపుతూ హరిహర వీరమల్లు టైంలో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అని ప్రకటించడం దుస్సాహసమే అంటున్నారు పవన్ అభిమానులు. ఇదంతా ఆ నలుగురి కనుసనల్లోనే జరిగిందని పవన్ టీం ఆరోపిస్తోంది. అయితే ఆ నలుగురిలో తాను లేనని క్లారిటీ ఇచ్చారు నిర్మాత అల్లు అరవింద్. 2 రోజుల నుంచి ఆ నలుగురు అని వస్తుంది. ఆ నలుగురు కొంచెం ఆ నెగిటివ్ షేడ్ తోటి, ఆ నలుగురు కబంధాస్తాలతోటి ఇండస్ట్రీని పట్టుకున్నారు. బాబు, ఆ నలుగురికి నాకు సంబంధం లేదు, ఆ నలుగురిలో నేను లేను. అంతేకాదు, పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్న టైంలో థియేటర్ల బంద్ అని ప్రకటించడం దుస్సాహసమే అన్నారు అల్లు అరవింద్. ఏమంటే, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్గా రాబోతుండగా మేము సినిమాలు మూస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు. ఆ దుస్సాహసానికి మీరు ముందడుగు వేయకూడదు. అది పెద్దలు కానివ్వండి, చిన్నలు కానివ్వండి చెప్తున్నాను. ఎందుకంటే మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన. పవన్ కళ్యాణ్ ప్రకటనలో ప్రతి విషయం వాస్తవమేనని, ప్రభుత్వం మద్దతు లేకుండా ఏ వ్యాపారమూ నడవదన్నారు అల్లు అరవింద్. ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వంతో సహకారం లేకుండా అది జరగదు. అటువంటిది ప్రభుత్వంతో సంబంధం ఉంది, మాది ప్రైవేట్ వ్యాపారం, ఇది సరికాదు. ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది, ప్రభుత్వం కోఆపరేషన్ కావాలి. కష్టం వస్తే కానీ వెళ్ళి కలవమా? టాలీవుడ్ లో బిగ్ ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ మద్దతు పవన్ కళ్యాణ్కే ఉంది. మరి పవన్ కు వ్యతిరేకంగా ఎవరు పావులు కదిపారన్నది బిగ్ క్వశ్చన్. ఈ వివాదం టాలీవుడ్ లోని అంతర్గత విభేదాలను బయటపెట్టింది. అల్లు అరవింద్, బన్నీవాసు, నాగవంశీ వంటి ప్రముఖ నిర్మాతలు పవన్ కు మద్దతు ప్రకటించినా సమస్యను పరిష్కరించడానికి సమిష్టి చర్యలు లేకపోవడం గమనార్హం. ఈ సంఘటన టాలీవుడ్ లో ఐక్యత లేదనడాన్ని హైలైట్ చేస్తోందంటున్నారు సినీ అభిమానులు. మూసివేయటం అనేది లేదు. ఆల్ ఆఫ్ us పాజిటివ్ నోట్లు అన్ని సెక్టార్లు వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళ ఏవైతే అనుకుంటున్నారో ఈచ్ సెక్టర్ హెస్ గివెన్ టు ద చేంబర్. ఈ 30th మాకు ఈసీ మీటింగ్ ఉంది. ఈసీ మీటింగ్ లో చర్చించి వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ఏ కమిటీ ఫామ్ చేసి పాజిటివ్ నోట్ లో ఫర్దర్ గా వీఆర్ గోయింగ్ టు ట్రావెల్. ప్రస్తుతానికి థియేటర్ల బంద్ లేదని ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించినా
టాలీవుడ్ లో విభేదాలు ఇంకా నివురుగప్పిన నిప్పులానే ఉన్నాయి. నిజానికి ఎగ్జిబిటర్ల సమస్య జెన్యూన్. మల్టీప్లెక్స్లకు ఇస్తున్నట్టే వసూళ్లలో వాటా కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. కానీ ఎగ్జిబిటర్లు ఆ 4+ మరియు 5 చేతుల్లో ఉన్నారు కాబట్టి సమస్య ఉత్పన్నమైందన్న అభిప్రాయము వ్యక్తమవుతుంది. చర్చలు, భేటీలు ఆలోచనల్లో ఉండగానే పవన్ కళ్యాణ్ ఉరిమేసరికి అన్నీ ఆగిపోయాయి. టాలీవుడ్ కో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉంది, కానీ ఆ 4 కాదని వారి మాటకు విలువిచ్చే పరిస్థితి లేదు. అందుకే ఏపీ డిప్యూటీ సీఎం ఈ వ్యవహారంపై విచారణ చేయాలని భావిస్తున్నారు. ఈ విచారణలో పాలేవో నీళ్లేవో తేల్చాలని పవన్ టీం గట్టిగా నిర్ణయించుకుంది. మరి చూడాలి, ఎవరికీ అర్థం కాని ఆ 4 ఎవరో అన్నది తేలుస్తారా లేదా అన్నది.